ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 30వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి అమావాస్య డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:01 నుండి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం పాడ్యమి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి జనవరి 1వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:22 వరకు. నక్షత్రం మూల డిసెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:22 నుండి డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:57 వరకు. తదుపరి నక్షత్రం పూర్వాషాఢ డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:57 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:03 వరకు. కరణం చతుష్పాతు డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:02 నుండి అదే రోజు సాయంత్రం 4:03 వరకు. నాగవము డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4:03 నుండి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 వరకు. కీమస్తుఘ్నము డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 3:56 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:42 వరకు. యోగం వృద్ధి డిసెంబర్ 29వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 9:41 నుండి డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:32 వరకు. ద్రవము డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:32 నుండి డిసెంబర్ 31వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:59 వరకు. వారము సోమవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు. అమావాస్య సోమవార వ్రతం. సూర్యోదయము ఉదయం 6:49 సూర్యాస్తమయము సాయంత్రం 5:47 చంద్రోదయము డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:10 చంద్రాస్తమయము డిసెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:16 రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:34 వరకు. యమగండ కాలము ఉదయం 10:56 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:41 నుండి 3:03 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:40 నుండి 1:24 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:52 నుండి 3:36 వరకు. వర్జ్యము ఉదయం 7:34 నుండి 9:12 వరకు. తదుపరి రాత్రి 10:19 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలము సాయంత్రం 5:28 నుండి రాత్రి 7:06 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు ధనుసు రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు చిన్న పరిశ్రమల వారికి చాలా మంచి రోజుగా ఉంది. వ్యాపారంలో పెద్ద పెద్ద మార్పులు చేయడం ద్వారా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి ఆలోచించాలి. అయితే ఆలోచన చేసే ముందు ఎవరితోనూ దాన్ని పంచుకోకండి. వృషభ రాశి వారికి ఈరోజు తమ పనిలో వేగం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయక సమయం ఇది అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అదేవిధంగా ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఒక సామాజిక కార్యక్రమానికి లేదా ఒక చిన్న పర్యటనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీరు సంతోషంగా ఉంటారు మరియు స్నేహితులు బంధువులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే విషయంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఎటువంటి కారణము లేకుండా కుటుంబ సభ్యులపైన కోపాన్ని ప్రదర్శించకుండా ఉండాలి. అదేవిధంగా మీ ప్రియమైన వారి ప్రాముఖ్యతను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. కొంతమంది వృషభ రాశి వారికి డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా కొన్ని పనులు పూర్తి చేయడంలో అడ్డంకులు కూడా ఉండవచ్చు. బంధువుల నుండి శుభవార్తను పొందుతారు. మీ స్నేహితుల్లో ఒకరు మీకు సహాయకారిగా ఈరోజు ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి ఈరోజు
బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ పై అధికారులు మీ పని పట్ల చాలా సంతోషం కలిగి ఉంటారు. మీకు సంబంధించిన ప్రభుత్వ పనులు ఏమైనా ఉంటే అవి కొంతవరకు మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినా కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ప్రేమ మరియు సహకారం అందించే భావన మీలో ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పని నిమిత్తమై మీరు బయటి వ్యక్తులను సంప్రదించకుండా ఉండవలసి ఉంటుంది. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీకు కొంతవరకు మేలు జరుగుతుంది. సొంత వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్నేహితులతో కలిసి చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. ఎవరైనా ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల గురించి అన్ని కోణాల నుండి ఆలోచించండి, లేదంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటే మీ సామర్థ్యం మేరకు మాత్రమే ఇతరులకు సహాయం చేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పుకోదగిన విషయం ఏమిటంటే డబ్బు విషయంలో ఎవ్వరిని ఎక్కువగా నమ్మకండి. అవివాహితులకు తగిన సంబంధాలు వస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం ఈరోజు బయటకు వెళ్ళవలసి రావచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారి జీవితంలో ఆనందం ఉంటుంది. ఆలోచనాత్మకంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను తీసుకోకండి. ఇలా చేయటం వల్ల మీకు కొన్ని పరిస్థితులు ఎదురయ్యి వాటి వల్ల మీకు బాధ కలగవచ్చు. భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు తర్వాతి కాలంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జీతాలు పెరుగుదల గురించి చర్చ ఉండవచ్చు. అయితే డబ్బు గురించి చింతించడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు. కుటుంబంలో ఎవరైనా ఒకరి ఆరోగ్యం గురించిన ఆందోళన మీకు ఉంటుంది. ప్రస్తుత వాతావరణం కారణంగా వృషభ రాశి వారికి ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు. వృషభ రాశి మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపార రంగంలో తమ కోరిక మేరకు పనులు జరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సిబ్బంది నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకునే వృషభ రాశి వారికి ఇది మంచి రోజుగా ఉంది. అయితే డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మకండి. ఒక ప్రియమైన స్నేహితునికి సంబంధించిన ఒక చెడు వార్తను స్వీకరించిన తర్వాత మీరు ఈరోజు కొంతవరకు కలత చెందుతారు. వృషభ రాశి వారు ఈరోజు సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవలసి ఉంటుంది. సొంత వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవలసి ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూసే వృషభ రాశి వారు ఈరోజు బెల్లం కలిపిన నీటితో గోధుమ పిండి ముద్దలాగా కలుపుకుని దాన్ని వీలైనంత అతి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో కానీ నదిలో కానీ చేపలకు ఆహారంగా వేయటం వలన వీలైనంత తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజు సోమవతి అమావాస్య కాబట్టి ఈరోజు అన్నదానం చేసేటందుకు ప్రయత్నం చేయండి. కనీసం ఒక్క మనిషికైనా కడుపు నిండా భోజనం పెట్టడం ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వీలైతే ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా ఏవైనా లేత రంగు వస్త్రాలను ధరించండి. ఏవీ చేయలేని వారు కనీసం కుక్కకు బిస్కెట్లు పెట్టండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.